నగరాన్ని కప్పేసిన పొగమంచు, ఆకాశం మసకబారిన బూడిద రంగులో శ్వాస తీసుకోవడమే ఒక సవాలుగా మారిన ఢిల్లీ వీధులు. ఇది ఒక సాధారణ శీతాకాలం కాదు. ఇది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సెవియర్ కేటగిరీలోకి జారిపోవడంతో చిన్నారుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల తరగతులు ఇకపై ఆన్లైన్లోనే కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు పిల్లల నవ్వులతో మారుమోగిన పాఠశాల ప్రాంగణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. బదులుగా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్న చిన్నారులు. ఇది కేవలం విద్యా విధానం మార్పు కాదు. ఇది మన సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభానికి ప్రతిబింబం. ఢిల్లీలో గాలి కాలుష్యం గత కొన్ని రోజులుగా హాజరస్ స్థాయిలో ఉంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు, కంటి ఇబ్బందులు, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు చిన్న పిల్లల కోసం పూర్తిగా ఆన్లైన్కి మారాల్సి వచ్చింది. ఒక తల్లి తన చిన్నారిని స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంది. ఆమె కళ్లలో ఆందోళన. ఇది చదువు కోసం సరైన వాతావరణమా అనే ప్రశ్న ఆమె మనసులో. ఇది కేవలం ఢిల్లీ సమస్య కాదు. దేశంలోని అనేక నగరాలు గాలి కాలుష్యంతో పోరాడుతున్నాయి. కానీ ఢిల్లీ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ సంక్షోభం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది: ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మన భవిష్యత్తు మసకబారిపోతుంది. మన పిల్లలు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు కలిగి ఉన్నారు. పాఠశాలలు మూసివేయడం ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. నిజమైన పరిష్కారం మన చేతుల్లో ఉంది: వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, పర్యావరణాన్ని కాపాడే నిర్ణయాలు.